పేకాట టీడీపీ నాయకత్వంలో చిచ్చుపెట్టింది. అదేంటి పేకాట వివాదం సృష్టించడం ఏంటి అనుకుంటున్నారా? అవును, తెలుగుదేశం పార్టీకి అధ్యక్షుడిగా ఎన్నికవుతాడు అని భావిస్తున్నటువంటి ఒక నాయకుడికి చెక్ పెట్టేందుకు పేకాట్ను ఆయుధంగా చేసుకున్నారు. ఆయన పేకాట్లో మునిగి తేలుతుండగా పోలీసుల్ని పురమాయించి ఆయన మీద కేసు బనాయించి ఆయనకి అధ్యక్ష స్థానం రాకుండా అడ్డుకునే ప్రయత్నం జరిగింది అనేటువంటి చర్చ ఇప్పుడు విస్తృతంగా సాగుతుంది. పైగా పోలీసుల్ని పురమాయించి ఆ పేకాట శిబిరానికి సంబంధించినటువంటి సమాచారం అందించింది కూడా ఒక ఎమ్మెల్యేనే అనేటువంటి వాదన మరింత ఆసక్తికరంగా మారుతుంది. ఇది ఎక్కడ జరిగింది అనుకుంటున్నారా? సిక్కోల్లో జరిగింది. శ్రీకాకుళం రాజకీయాలు ఎంత ఆసక్తిగా మారుతున్నాయో దీన్ని బట్టి మనకి అర్థమవుతుంది. శ్రీకాకుళం నగరంలో గోండు శంకర్ 2024 అసెంబ్లీ ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిచారు. ధర్మాన ప్రసాదరావుని ఓడించి తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టారు. కానీ ఏడాది కాలంలోనే ఆయన నియోజకవర్గంలో సాగిస్తున్నటువంటి వ్యవహారాల కారణంగా అటు కేడర్లో అసంతృప్తి, ఇటు ప్రజల్లో వ్యతిరేకతను కూడా ఎదుర్కొంటున్నారు. ఇలాంటి సమయంలో ఇప్పుడు తనను వ్యతిరేకించే శిబిరం నుంచి నియోజకవర్గ స్థాయి టీడీపీ అధ్యక్ష స్థానం కోసం ఒక నాయకుడు పోటీ పడడం ఈ ఎమ్మెల్యే గారికి ఇష్టం లేదనేటువంటి వాదన ఉంది. అందుకోసం దానికి తగ్గట్టుగా ఆ నాయకుడిని చెక్ పెట్టేందుకు పేకాట శిబిరానికి సంబంధించినటువంటి సమాచారాన్ని పోలీసులకు ఉప్పందించి పోలీసుల్ని ఉసుగొల్పి ఆ అధ్యక్ష స్థానంలోకి వస్తారు అనేటువంటి నాయకుడు అరెస్ట్ అయ్యే వరకు కారకులయ్యారు అనేటువంటి వాదన ఇప్పుడు విస్తృతంగా సాగుతుంది. కిమిడి కళా వెంకట్రావుకి చాలా సన్నిహిత అనుచరుడిగా పేరొందినటువంటి ఆ శ్రీకాకుళం నేత ఇప్పుడు చిక్కుల్లో పడ్డారు. ఈ మాజీ మంత్రి, మాజీ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడి ఆశీస్సులతో శ్రీకాకుళం టీడీపీ నగర అధ్యక్ష పీఠం నాదే అని కలలుగన్న నాయకుడు ఇప్పుడు పేకాటలో చిక్కుకుని అరెస్ట్ కావడంతో ఆయనకు అధ్యక్ష పీఠం పక్కన పెడితే ఇప్పుడు ఈ కేసు ఎక్కడి వరకు వెళుతుందో అనేటువంటి చర్చ కూడా సాగుతుంది. సరిగ్గా ఇదే సమయంలో అదే ఎమ్మెల్యే శంకర్ సాగించినటువంటి మరొక ఉదంతం కూడా ఇందుకు ఆధారంగా ఉంది. పివి రమణ అనేటువంటి అదే శ్రీకాకుళానికి చెందినటువంటి నాయకుడు గతంలో మాజీ ఎమ్మెల్యే తీరు మీద తీవ్రంగా వ్యతిరేకించి మొన్నటి ఎన్నికల్లో శంకర్ విజయానికి కృషి చేశారు. అలాంటి నాయకుడు ఇప్పుడు మళ్ళీ శంకర్ వ్యవహార శైలిని బహిరంగంగా తప్పుపట్టే ప్రయత్నం చేశారు. ఏకంగా ఒక యూట్యూబ్ ఛానల్ వీడియోలో ఎమ్మెల్యే కారణంగా శ్రీకాకుళం అభివృద్ధి పూర్తిగా నిలిచిపోయింది అనేటువంటి రీతిలో ఘాటైనటువంటి విమర్శలు చేశారు. దీంతో ఆగ్రహించినటువంటి ఎమ్మెల్యే ఆ నాయకుడి మీద తప్పుడు ఫిర్యాదు చేయించి కేసు బనాయించి ఆయన్ని కూడా ఇక్కట్లు పాలు చేసే ప్రయత్నానికి పూనుకున్నట్టుగా ఇప్పుడు ప్రచారం సాగుతుంది. అంటే తనకు వ్యతిరేకంగా ఉన్నటువంటి నేతలందరినీ ఏదో ఒక కేసుల్లో ఇరికించి వాళ్ళని ఇబ్బందులు పాలు చేసి మొత్తం శ్రీకాకుళంలో తన పెత్తనమే నడవాలి అనేటువంటి దిశలో ఈ ఎమ్మెల్యే తీరుంది అనేటువంటిగా తెలుగుదేశం నేతలే ఇప్పుడు చర్చించుకుంటుండడం ఆసక్తికరమైనటువంటి వ్యవహారం. ఎందుకంటే సహజంగా చాలా చోట్ల ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో విపక్షాన్ని ఇరుకున పెట్టేందుకు కేసుల్ని, పోలీసుల్ని ప్రధాన అస్త్రాలుగా వాడుకుంటున్నారు. అలాంటిది శ్రీకాకుళంలో తన పార్టీకే చెందినటువంటి నాయకుల్ని, మొన్నటి ఎన్నికల్లో తన కోసం, తన విజయం కోసం కష్టపడినటువంటి కార్యకర్తల్ని ఇప్పుడు ఇక్కట్లు పాలు చేసేదానికి పోలీసుల్ని, కేసుల్ని అస్త్రాలుగా మార్చుకుంటున్నటువంటి ఎమ్మెల్యే వైఖరి పెద్ద చర్చకు తెరదీస్తుంది. అనేక రకాల ఆసక్తికరమైనటువంటి పరిణామాలకి ఇది దారి తీసేలా కనిపిస్తోంది.